గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కరికెపాడు గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైనేని నవీన్ గారితో ప్రజాస్పందన కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఆయన మాటలు ఎంతవరకు తోడ్పట్టేదంతో మరియు పైకి నవీన్ గురించి చెప్పాలి అంటే మృదు స్వభావి సౌమ్యులు, సహాయం కోరి వచ్చిన వారికి తన వంతుగా ప్రజాసేవను అందించడంలో ముందంజలో ఉంటాడని అన్నారు. నమస్తే అండి, మీ టీవీ ప్రజాస్పందనకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఆర్పి. ఇప్పుడు మనం పత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో ఉన్నాం. ఈ గరికపాడు గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు పైనేని నవీన్ గారితో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు? ఎవరెవరు ముఖ్యమంత్రితో పనిచేశారు? నేను సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఉన్నానండి. కాంగ్రెస్ పార్టీ కాడి నుంచి ఉన్నానండి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాను. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఎన్నో ముఖ్యమంత్రులను చూసాము. ఇప్పుడు ప్రజెంట్గా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా చేశాము. ఎన్నో పథకాలు అందించారు. బలసాని కిరణ్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పత్తిపాడు నియోజకవర్గం. అవును. ఆయన గురించి ఒకసారి చెప్పండి. ఆయన గురించి వచ్చిన తక్కువ టైంలోనే జనంతో మమేకమయ్యి చిన్న చిన్న సమస్యలున్నా పరిష్కరించారు కాబట్టి జనంలో మమేకం అయిపోయారు. అందువల్ల జనం పూర్తిగా విశ్వసిస్తున్నారు బలసాని కిరణ్ గారితో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బలసాని గారు యొక్క విజన్ చెప్పగలరా? ఆయన ఏం చేయగలుగుతారు అనుకుంటున్నారు? ఒకటండి, మెయిన్గా హామీ ఇచ్చారు. పత్తిపాడు హాస్పిటల్ ఒకటి, రోడ్లు ఒకటి, మంచినీటి చెరువులు ఒకటి, ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా కంపల్సరీగా ఫస్ట్ దాని మీదే ఫోకస్ పెడతారని మాట ఇచ్చారు. తప్పకుండా చేస్తారు. జగన్ మాట ఇస్తే ఎంతో, బలసాని గారు మాట ఇస్తే అంతే. పత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ బలసాని గారు అభ్యర్థి ఉంటున్నారు కదా, ఈ పార్టీ గెలుస్తుందంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా 20,000 పైచీలకు మెజార్టీ రాబోతుంది బలసాని కిరణ్ కుమార్ గారికి. ఎందుకంటే జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్లస్ వాళ్ళు కూటమిగా వచ్చినా సరే సింహం సింగిల్గా వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు. పని చేసుంటేనే నాకు ఓటేయండి అని అడిగి అంత దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అని నేను ఇప్పుడు ప్రజానికంగా తెలియజేస్తాను. చిన్న చిన్న గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి అంటారు, దానికి మీ సమాధానం? అవన్నీ సహజమండి. ఇప్పుడు ఇంట్లోనే అన్నదమ్ములకే కొడతలేదు, ఇంకా పార్టీ దేవుంది, అవన్నీ సర్దుకుపోతూ ఉంటాం. ఎవరున్నా కూడా ఈ పార్టీకి ఓటేయాల్సింది తప్పితే పక్క పార్టీకి ఓటేయరు. ఇది మరికి పక్కా. నమస్తే అండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందంటే ఎలా? నవరత్నాల గురించి మీరు చెప్పండి. మొత్తం బాగానే అందుతున్నాయి ఉన్నది. అది వాలంటీర్ల గురించి వ్యవస్థ బాగుందా? మొత్తం బాగానే ఉంది. సచివాలయాల వ్యవస్థ మొత్తం బాగానే ఉంది. ఆరోగ్యశ్రీ అండి బాగానే ఉంది. సరే, పత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బలసాని కిరణ్ కుమార్ గారు ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు. సుమారు ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తారు? ఇంకా చెప్పలేమండి, అది చెప్పలేము. ఇప్పుడు కూటమి అంటే టీడీపీ తరఫున కూటమి ఉంది కదా, ఆ కూటమిని ఎదుర్కొని వైఎస్ జగన్ గెలవగలుగుతారంటారు? గెలుస్తాడు, పూర్తిగా గెలుస్తాడు. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? చెప్పలేమండి, అది పోయినసారి కన్నా ఇంకా 4 సీట్లు ఎక్కువే వస్తాయి. జగన్ సంక్షేమం ఇచ్చాక అనవసరంగా సంక్షేమం ఇచ్చి జనాల్ని నిద్రపోయే విధంగా చేస్తున్నారు అని చంద్రబాబు అన్న మాటలకి మీ సమాధానం? పూర్తిగా మద్దతు అండి వైసీపీకి. ఎవరు మద్దతు? మా మద్దతు, జనం మద్దతు. సార్, ఒక చిన్న మాట చెప్పండి. నిజం మాట్లాడుకుందాం. నిజమే చెప్తాను. నిన్న అసలు నామినేషన్ అయింది, జనం నిజం అంటారా? నిజమేనండి, కంపల్సరీ చూసుకోండి. ఎంతమంది జనం వచ్చారు? 30,000 పైచీలకు వచ్చారు నామినేషన్కి. అంత అగ్గిలో కూడా అవును నిలబడ్డారు. అంత ముందు రోజు కూడా టీడీపీ రామాంజనేయులు గారి నామినేషన్ కూడా జనం వచ్చారంటున్నారు. వచ్చారేమోనండి, తెలియదు మాకు. మరికి 30,000 పైచీలకు వచ్చారండి. ఎండను సైతం లెక్క చేయలేదు. 10 నుంచి 3 దాకా ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చారా లేకపోతే డబ్బులు ఇస్తే? స్వచ్ఛందంగా వచ్చారండి, స్వచ్ఛందంగా వచ్చారు. కిరణ్ అన్న కోసం స్వచ్ఛందంగా వచ్చాం. జగన్ పరిపాలనలో అభివృద్ధి జరిగిద్ది అంటారా? జరిగింది. ఎలా జరిగింది అంటారు? జరగలేదని టీడీపీ ప్రభుత్వం, అది టీడీపీ వాళ్ళు అంటున్నారు. సంక్షేమ పథకాలు ఆయన చేసేవి అన్నీ బాగానే ఉన్నాయి. అది పత్తిపాడు నియోజకవర్గం ఏ పార్టీ గెలిచిద్దంట? వైఎస్ఆర్ పార్టీ.
ఎందుకని ఎన్ని వేల మెజార్టీతో? ఎన్ని వేల మెజార్టీ అనేది మేము చెప్పలేను, కానీ వచ్చేది ఆయన బల్సాని కిరణ్ కుమార్ గారు. రామాంజనేయులు గారు కూడా గెలుస్తానని చెబుతున్నారు. అందరూ చెప్పుకుంటారు, ఎవరి కాళ్ళే చెప్పుకుంటారు, కానీ వైఎస్ఆర్ పార్టీయే వచ్చింది. ఇప్పుడున్న అభ్యర్థి వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ గురించి మేము మాట్లాడాం సార్. ఒకవైపు కూటమి చంద్రబాబు కూటమి, మరోవైపు వైఎస్ జగన్. ఈ హోరాహోరీ పోరాటంలో నాకు తెలిసి ఏంటంటే అంత ఈజీగా ఉండే ఎలక్షనే కాదు ఇది. నిజంగా మాట్లాడదలుచుకుంటే అసలు ఈ హోరు ఎలా ఉండబోతుంది? హోర్ అంటే ఒకటండి, వాళ్ళు నలుగురు కాదు 30 మంది రాని సింహం సింగిల్గానే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారు. ఖచ్చితంగా గెలిచేది వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతుంది. ప్రతివాడు ఘన విజయం 20,000 పైచీలకు సాధించబోతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. చివరిగా చెప్పండి, బలసాని గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో? 20,000 పైచీలకు వస్తుందండి. నిజమంటారా? నిజంగా రాసి పెట్టుకోండి. ధన్యవాదాలు సార్, మీ టీవీకి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ.